Oh shit. Here we go again. సినిమా అనేది ఒక వినోదంగానే చూడండి. వేరే హీరోలతో ఎప్పుడు నాకు గొడవలు ఉండవు. మేమందరం బాగానే ఉంటాం, వాళ్ళు నాతో బాగానే ఉంటారు. మీరు కూడా సినిమాని వినోదంగానే చూసి దాన్ని వినోదంగానే మర్చిపోండి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈ వీడియోలో మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ TFI టాక్సిక్ ఫ్యాన్స్ అండ్ వాళ్ళ ఫ్యాన్ వర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు బాలీవుడ్ రోస్ట్ చేసినప్పుడు మేము ఎరా హర్ష టాలీవుడ్ లో బొక్కలు లేవా లేకపోతే అవి చెప్పడానికి భయమా అన్నారు. నో, నాట్ ఎట్ ఆల్ బేబీ. మెల్లిగా చెప్తా, మేము ఆల్మోస్ట్ 20+ నట్షల్స్ చేసాం, అది కూడా తెలుగు సినిమాలే. వీఆర్ నాట్ బయాస్ టు ఎనీవన్, బట్ పర్సనల్ TFI కట్టు బానిసలం అనుకోండి, అది వేరే విషయం. ఓకేనా? ఓకే, సెకండ్ అండి. ఈ వీడియోలో హౌ టాక్సిక్ ఆర్ ఫ్యాన్స్ చూడబోతున్నాం మనం. మెయిన్ గా ఈ నిబ్బా ఫ్యాన్ వార్స్ చేసుకుంటే బ్యాచ్ వీళ్ళంతా ఏడ్చేది ట్విట్టర్ లో అనమాట, ఆల్సో నోన్ యాజ్ X. ఇక్కడ టాప్ అంటే టైర్ 1 హీరోస్ ని ట్రోలు రోస్ట్ చేసి వదిలేరా. వాళ్ళ అమ్మల్ని, అక్కల్ని, నాన్నల్ని అందరిని వేసుకుంటారు. వాళ్ళతో మొదలుపెట్టి వాళ్ళ తాత ముత్తాతల దగ్గర దాకా ఆపరు. వీళ్ళకి ఇంకా మండింది అనుకోండి, మార్ఫు జోకులు వేయడం స్టార్ట్ చేస్తారు. జోకులు కాదు, బొక్క జోకులు వేస్తే ఓకే, ఎడిట్లు అంట ఇవన్నీ, వాటిని మార్ఫ్ జోకులు అంటారు. మార్ఫింగ్ చేసే ప్రతి ముండా కొడుకు వాటిని జోకులు అనుకొని బతుకుతున్నారు. ఒరే, అల్లు అర్జున్ పొరపాటున ఒక ఫంక్షన్ లో ఫ్రీగా నవ్వినందుకు ట్విట్టర్ లో నుంచి ఇన్స్టాగ్రామ్ దాకా ప్రతి జామకాయ వాడేయడమే దాన్ని. ఆ వాడేది కూడా మామూలుగా వాడితే కాదు, మార్ఫులు, ఎడిట్లు, చెత్త. ఆది పురుషుల రావణాసుడికి 10 తలకాయలు వచ్చినట్టు అది చేసి పడదొబ్బారు. ఎరా ఇలాంటి మార్ఫ్ జోకులు వేస్తే గానీ మీ ఇంట్లో అన్నం బెటరా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అండ్ రీసెంట్ గా అల్లు అర్జున్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీసుకున్నంత హేట్ ప్రాబబ్లీ ఎవరు తీసుకోవట్లేదు. బికాస్ హీ గాట్ దట్ ట్రూ ఫ్యాన్ బేస్. ఎందుకు ఆయన నిజంగా నిలదొక్కుంటున్నాడు. ఇప్పుడు ఫ్యాన్ బేస్ అంటే 2 రకాలు. ఒకటి ట్విట్టర్ పిల్ల నా బట్టలు, 2 నార్మల్ ట్రూ ఫ్యాన్స్. ఈ నార్మల్ డై హార్డ్ ఫ్యాన్స్ తో ప్రాబ్లం ఉండదు. మహా అయితే వీళ్ళు డైరెక్ట్ గా థియేటర్ లోనో లేకపోతే రోడ్డు మీద కొట్టుకొని వస్తా ఉంటారు. బట్ ఈ ట్విట్టర్ పిల్ల నిబ్బ నా బట్టలు ఏం చేస్తారో వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే స్టెబిలిటీ ఉండదు వీళ్ళకి. ప్రాబ్లం అంతా వీళ్ళే. ఫ్యాన్ వార్లు, ట్రోలింగ్లు, సరిగ్గా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ తెలియని ప్రతి ఏదో అల్లు అర్జున్ తిట్టడమే. ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో మిగతా హీరో ఫ్యాన్స్ వచ్చి నువ్వు కూడా పిల్లాడు వేరా, అల్లు అర్జున్ ఫ్యాన్ వే. నో, ఐ ఆమ్ సంపూర్ణేష్ బాబు ఫ్యాన్. ఇప్పుడు అనాన్రా నన్ను. ఒకప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఒక కాల్ రికార్డింగ్ విందాం రండి. ఒక అన్న తెలిసిన ఉన్నారులే రౌడీ. ఎక్కడ మీ ఇల్లు? మాది ఇక్కడ విజయవాడలే తమ్ముడు. విజయవాడ? మాది పక్కనే మంగళగిరి. అవునా? మంగళగిరి రత్నాలు చెరువు తెలుసుగా? మీట్ మిస్టర్ రత్నాల చెరువు CEO. ఇది ఈ పిల్ల నా కొడుకులు స్కూల్ ఎగదొబ్బి ఫ్యాన్ వారులు చేసుకుంటున్నారు. ఉన్నారుగా మొత్తం మనోళ్ళేగా? మొత్తం మనోళ్ళే. అలా ఎల్లో షర్ట్ అబ్బాయి ఉంటాడు చూడు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోలికి వస్తే డికిరి వాయిస్తా అని మధ్యలో సంబంధం లేకుండా బిర్యానీలో యాలక్కెలా ఒక ఎల్లో షర్ట్ అబ్బాయి అన్నాడు చూడు, అది పిల్లోడే. అల్లు అర్జున్ గురించి అట్లా ఇట్లా పెడుతున్నావు కదా, ఇంకోసారి అట్లా అన్నావు అనుకో అల్లు అర్జున్ గురించి బిటా అని పేగులు తీసి గిటార్ వాయిస్తా ఇట్లా డిగ్రీ వాయిస్తాడంట అల్లు అర్జున్. ఎవడేమన్నా అంటే బ్రో నిజంగా ఆ వయసులో నోట్లోంచి సరిగ్గా అమ్మ నాన్న అనే మాటలు కూడా రావు నాకు, కానీ మనోడు మాత్రం నీ అంటున్నాడు. సూపర్ రా చిన్న, ఎంతకి 5th క్లాస్ పాస్ అంటగా, కంగ్రాట్స్. పార్టీ లేదా పుష్ప? ఈ పిల్ల నా బట్టలకి ఫోన్లు ఇచ్చి లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వంటారంటే వాట్సాప్ లో గ్రూపులు క్రియేట్ చేసుకొని ఫ్యాన్ వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే నా గురించి ఒకటి పెట్టాడు. ఎవరు బ్రో? నిన్నెవరేమన్నారు చెప్పు? మన ఆర్మీ మొత్తం వెళ్దాం వాడి మీదకి, ఫ్యాన్ వార్ చేద్దాం వాడి మీదకి. అది ఒరే నువ్వు బోర్డర్ లో లేవురా, నువ్వు సోల్జర్వి కాదు, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావు. పెద్ద అడ్మిన్ అయిన ప్రతి ఒక్కడు సోల్జర్ లాగా బిహేవ్ చేయడమే. ఒరే తమ్ముడు, ప్రాణాలేంట్రా అసలు? సినిమా చూసామా, హీరో నచ్చాడా, ఇన్స్పైర్ అయ్యామా, వదిలేసామా? ఐడియాలజీ నచ్చితే ఫాలో అవ్వు, లేకపోతే ఎలక్షన్స్ లో కేఏ పాల్ ఇగ్నోర్ చేసినట్టు వదిలే. ఇక్కడ ఈ ముండగాడు కేఏ పాల్ ప్లేస్ లో ఇంకో పేరు రాశాడు, అది చెప్తే నన్ను వేసుకుంటారు. సో మీరే కామెంట్ సెక్షన్ లో మేమేందో చెప్పేయండి. ఫ్యాన్ వార్లు చేయడం నాకు వచ్చు, నేను స్టార్ట్ చేశా, మీరు వేసుకోండి. మంగళగిరి రత్నాలు చెరువు తెలుసుగా? చూడు చెరువు బంగారం, తిప్పి కొడితే 13 ఏళ్ళు ఉండవు. ఒక రకంగా అల్లు అర్జున్ కుండే ఫ్యాన్స్ అందరూ స్కూల్ పిల్లకాయలని స్టార్ట్ అయింది ఈ కాల్ రికార్డింగ్ వల్ల. సో టెక్నికల్లీ మీ వల్లే అల్లు అర్జున్ ఆర్మీలో ఉండే సోల్జర్స్ కాదు, స్కూల్ గోయింగ్ పిల్లకాయస్ అని ముద్రపడింది మీ వల్లే అనమాట. ఇప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు చేసుకోండి ఫ్యాన్ వార్లు. సేవ్ పూరి తెలుసా? సేవ్ పూరి మురమరాలు కొడితే అలా వస్తుంది కింద నుంచి అన్ని.
అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ హీరో పిఎస్పీకే. ఇప్పుడు కళ్యాణ్ బాబు గురించి ఎందుకు మాట్లాడుతానంటే రీజన్ ఉంది. ఈయన ట్రోల్ చేయని హీరో ఫ్యాన్ అంటూ లేడు. అది పక్కన పెట్టామంటే కొంచెం ఆఫ్ ద టాపిక్ పోదాం. సినిమాల నుంచి వచ్చాడు, పాలిటిక్స్ కి పనికిరాడని కొంతమంది పొలిటికల్ పార్టీస్ పీపుల్ అంటున్నారు. అరే సినిమా ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. మీరు కూడా సినిమాని ఒక వినోదంగానే చూసి దాని వినోదంగానే మర్చిపోండి, దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను సీరియస్ గా తీసుకున్న సినిమాలు. ఇఫ్ ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్, వై డూ కేర్ అబౌట్ ఇట్? అది ఆయన వృత్తిరా, బేల్దారి పని చేసే వాడికి ఉండేదా? అదే నా డిగ్నిటీ ఆఫ్ లేబర్. సినిమాలు చేసే వాళ్ళకు ఉండదా? పాలిటిక్స్ లో వచ్చే వాళ్ళకు ఉండదా? ఈ వీడియోని చూసి ఎంటర్టైన్ అయ్యి టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. అలానే మూవీని కూడా తీసుకోండి, పర్సనల్ లైఫ్ లోకి తీసుకురాబాకండి. అవన్నీ పర్సనల్ లైఫ్ లోకి తీసుకురాకూడదు. అది పొలిటికల్ పార్టీ అయినా లేకపోతే ఫ్యాన్ వార్లు చేసుకుంటే నిబ్బానా కొడుకైనా తేకూడదు. మహేష్ బాబు మొహం తీసి బట్టతలు పెట్టి మార్పులు చేయడం, రామ్ చరణ్ ని గేన్ పోర్ట్రే చేసి అసహ్యంగా మార్పులు చేయడం, ఎన్టీఆర్ ని ఫ్యాట్ అనడం, ఆయన్ని బాడీ షేమ్ చేయడం, పిఎస్పీకి యాక్టింగ్ రాదనడం, అల్లు అర్జున్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సరిగ్గా మొహాలు చూపించలేని యాదవులు కూడా 100 crore సినిమాలు ఇచ్చే టైర్ 1 హీరోలను జోకులు వేస్తున్నారు. జోకులు వేస్తే వేసారు, మార్పులు వేస్తున్నారు. అరే జోక్స్ అందరూ వేస్తారా, నేను కూడా వేస్తా. బట్ ఒక లిమిట్, ఒక పద్ధతి ఉంటాయి. నిజంగా అనాలంటే ఫిక్షనల్ అయిన వాళ్ళ మూవీస్ అనుకోండి, ఎవడు ఏమండు. అంతేగాని సంబంధం లేకుండా ఇంట్లో వాళ్ళని పర్సనల్ లైఫ్ ని లాగడం ఏంటిది ఆట? ఇంకోడే ఎట్ట అంటాడు, నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసాలా? ఎర్రిపు కాదు నా సంస్కారం. ఒరే ఎర్రి ఫ్రూట్, నీకు నీ హీరో ఎక్కువైతే సరే, కానీ పక్కనోడిని కూడా అలానే ఉంటదని అనుకోబాకు. నీకంటే పెద్ద పోకడి ఇంకోటి ఉండడు. ఒకవేళ అలా అనుకుంటే అమ్మని అక్కని తిడితే ఓకే, ఫేవరెట్ హీరోని తీసుకుంటే మాత్రం నాట్ ఓకే అంట. సంస్కారం కాదు. చూడండి మై డియర్ టీఎఫ్ఏ ఫ్యాన్స్, మీ ఫేవరెట్ హీరోస్ ని అభిమానించండి, వాళ్ళ ఐడియాలజీ బాగుంటే ఫాలో అవ్వండి, వాళ్ళ పేరు మీద మంచి పనులు చేసి వాళ్ళ పరువు నిలబెట్టండి. అంతేగాని పక్క హీరోల మీద మార్పు జోకులు వేసి ఫ్యామిలీ మీద పిచ్చి కుక్కలు పడినట్టు పడి ఇలాంటివన్నీ చేస్తే మీ హీరోకి పేరు వస్తుంది అనుకోకండి. అది మీ బుర్ర తక్కువతనం. వివేకంతో ఆలోచించండి. ఇన్ఫాక్ట్ ఉన్న పేరు పడిపోద్ది. సో క్రిటిసిజం తీసుకున్న రోజు బాగుపడతారు అందరూ. అదే సరిపోదా శనివారంలో నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా? ఓకే, ఐ థింక్ దే షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దేర్ ఓన్ లైఫ్. నేను కమల్ హాసన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. చిరంజీవి గారు అన్న, రజనీకాంత్ గారు అన్న చాలా ఇష్టం. ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోతాను, సినిమా చూసేస్తాను వాళ్ళు రిలీజ్ అయితే, అంతే. తప్పితే ఆ తర్వాత మళ్ళీ మనం రెస్పాన్సిబుల్. మన పేరెంట్స్ వాళ్ళ దగ్గర మనీ తీసేసుకొని ఇక్కడ పోస్టులకు దండలు వేసేసి ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ థియేటర్స్ వాళ్ళతో గొడవపడి 50 days వరకు రన్ చేయమని, మా హీరో సినిమా ఎలా తీస్తారని అవతలతో గొడవపడి, ఇదేం దేనికి ప్రొడక్టివ్ కాదండి. మన డబ్బులు తీసుకెళ్ళి స్పెండ్ చేసేసి మన కోసం కష్టపడుతున్న అమ్మ నాన్న దగ్గర మనీ తీసుకొని ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం తప్పంటున్నాను. చాలా విషయాలు మాట్లాడలేదు, మిగతా అన్ని పార్ట్ 2లో మాట్లాడుకుందాం, అక్కడ కలుసుకుందాం. వీడియోకి ఇంత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి 2000 likes టార్గెట్ వస్తే బాలీవుడ్ రోస్ట్ చేస్తా, అది కూడా ఒక నట్షెల్తో పాటు. ఇంకా మీ ఇష్టం, హిందీ మూవీ నట్షెల్స్ కూడా చేయాలి కదా. బాలీవుడ్ మీద హేట్ పెంచడానికి చేయట్లేదు నేను ఇదంతా. ఐ మీన్ క్రింజ్ ని కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నా అంతే, జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం దాని గురించి. అంటిల్ దెన్ సీ యు గైస్, టాటా. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి